హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. కావ్య అంటుంది, దీనికి మన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదు. అరే రాహుల్, ఇది నీ జీవితంలో ఉండేది లేదు, మేము ఒప్పుకోము అంటే రాహుల్ షాక్ అవుతాడు. రాజ్ అంటాడు, ఏంట్రా అలా చూస్తున్నావు, నేనేమి డ్రామాలు ఆడట్లేదు, నువ్వే కల్లారా చూసావు కదా. అప్పుడు కావ్య అంటుంది, పెనిమిటి మన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. రే రాహుల్. రాజ్ అంటాడు, అరే రాహుల్, ఇంటికి వస్తే బ్రతికిపోతావు, లేదా ఇది ఇలాగే రోజుకొకరిని. అప్పుడు కావ్య చెవులు మూసుకుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు రాజ్ అంటాడు, రే గోల్డ్. ఏంటి తాతయ్య అని గోల్డ్ అంటాడు. పద పద. అప్పుడు మరి కూలి ఎలా అని గోల్డ్ బాబు అంటాడు. అప్పుడు రాజ్ అంటాడు, ఆల్రెడీ కూసింది కదరా. ఒరే, ఇప్పటికైనా అర్థమైంది కదరా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుంటే బ్రతుకుతావు అని రాజ్ అంటాడు. రా తయారు అని కావ్యను తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడు గోల్డ్ బాబు తాతగారు అనేసి కూలీతో, కూలీ ఐ మిస్ యూ అని చెప్పేసి అంటాడు. అప్పుడు కూలీ ఛీ అని అంటుంది. అప్పుడు తర్వాతికి రాజ్, కావ్య, గోల్డ్ బాబు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటారు. రాహుల్కి మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. మనం ఇచ్చిన స్ట్రోక్ అలాంటిదే, మరి ఇప్పటికైనా నమ్ముతావా మనం యాక్టింగ్లో కింగ్ అని చెప్పేసి గోల్డ్ బాబు అంటాడు. తర్వాతకి ఇంతకీ ముసలి వేషాలు తీసివేయండి ఇద్దరు అని చెప్తాడు. అవును, పెట్టుకోలేక చిరాకు వస్తుంది అని రాజ్, కావ్య అంటారు. గోల్డ్ బాబు అంటాడు, ఆ కూలీ నన్ను ఒకే బెడ్ మీద చూసేసరికి ఆ రాహుల్ గాడి మొహం వాడిపోయింది. రాత్రంతా నేనే వాడి పక్కన పడుకున్నానని తెలిస్తే చనిపోతాడేమో. మన నిజం తెలిసేలా చేశాం కదా, కానీ ఆ కూలీ మళ్ళీ ఏదైనా మ్యానిపులేట్ చేస్తుందేమో అని కావ్య అంటుంది. అలాంటి అవకాశమే లేదు, ఎంత మ్యానిపులేట్ చేసినా ఆ కూలీ దగ్గర డబ్బు లేదని ప్రూవ్ చేశాం కదా, ఇంకా రాహుల్ మాత్రం ఎందుకు ఉంటాడు, చస్తే ఉండడు అని రాజ్ అంటాడు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవని ప్రూవ్ చేయగలం, కానీ రాహుల్ ఆ అమ్మాయిని అదే విధంగా మోసం చేశాడని మనం చెప్పలేదు కదా, కావ్య అంటుంది. ఒకవేళ కూలీ తన దగ్గర ఇంకా డబ్బు ఉంది అనుకొని ఏడ్చి ఏదైనా మాయమాటలు చేస్తుందేమో. ఇంకా రోజులు నుండి రాహుల్ని చూస్తున్నాం, నీకు ఇంకా అర్థం కాలేదా? వాడికి ప్రేమ బంధాలని వాటికంటే డబ్బుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అది లేదని తెలిస్తే ఎవరినైనా వదిలేస్తాడు అని రాజ్ అంటాడు. సరే సరే, మనం ఇంకా ఇక్కడే ఉంటే వారికి అనుమానాలు వస్తాయి, మనం వెళ్ళిపోదామని గోల్డ్ బాబు చెప్తాడు. మరి రాహుల్ తప్పకుండా ఇంటికి వస్తాడు అని, వాడికి వేరే ఛాన్స్ లేదు, పదండి పదండి అని రాజ్ అంటాడు. రాహుల్, నేను చెప్పేది విను అని చెప్పేసి కూలీ అంటుంది. కూలీని రాహుల్ కొడతాడు. లేదు, నువ్వు చెప్పేది లేదు, నేనంటే ఇష్టం అన్నావు, విన్నాను, నాతో లైఫ్ అన్నావు, నమ్మాను, నా పెళ్ళి చేసుకుందామన్నావు, సరే అన్నాను. రాహుల్, నువ్వు అనవసరంగా నా మీద అనుమానపడుతున్నావని కూలీ అంటుంది. తనకు తెలిసినంత నిజం కాదు, అదంతా అబద్ధం. ఏది అబద్ధం? నీ దగ్గర కోట్ల ఆస్తి ఉందన్న విషయం అబద్ధం. మనం పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా సుఖంగా ఉండొచ్చని చెప్పింది అబద్ధం. కానీ నన్ను వాడుకోవాలనుకుంది మాత్రం నిజం, నన్ను వెర్రివాణ్ణి చేయాలనుకుంది మాత్రం నిజం, నా దగ్గర కోట్లు ఉన్నాయని నమ్మి నన్ను వలలో వేసుకుంది నిజం అని రాహుల్ అంటాడు. కానీ నాకు మించిన వాడు దుబాయ్ నుంచి వచ్చిన వాడు, నీకు దొరకగానే వాడి దగ్గర కోట్లు ఉన్నాయని చెప్పి వాడికి లొంగిపోయావు. నన్ను కాదని వాడితో కులకడానికి సిద్ధపడ్డావు. నువ్వు బజారు దానికన్నా హీనం అని రాహుల్ అంటాడు. అప్పుడు కూలీ, రే ఏంట్రా, ఏంటి రెచ్చిపోతున్నావేంటి? నేను బజారు దాన్ని అయితే మరి నా డబ్బు కోసం ఆశపడ్డావు, నిన్నేమన్నారా? ఒసే, నేను నీలా కాదు, నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు మొగుడిని పక్కన పెట్టుకుని వాడిని మామయ్య అంటూ నా పక్కన ఉండగానే నన్ను ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఇప్పుడు నేను ఉండగానే ఇంకొకరిని దాసోహం అయిపోయావు. అలాంటి నీకు ఇంకో కొత్త పేరు పెట్టాలి. నాకు నువ్వేంట్రా ఉత్తమరాల్లా మాట్లాడుతున్నావు? పెళ్ళయి ఒక కూతురున్నా కూడా నాతో ఉండాలని నువ్వు వచ్చేసావు, నాకు నీతులు చెప్తున్నావా అని కూలీ అంటుంది. అవునురా, నేను నిన్ను కావాలనే ట్రాప్ చేయాలనుకున్నాను, చేత విడాకులు ఇప్పించి నీ ఆస్తిని కొట్టాలనుకున్నాను. కానీ నిన్ను మించిన గోల్డ్ బాబు బంగారు బిస్కెట్లతో నాకు తగిలాడు. కాదు, నువ్వే తగిలించావు, వాడిని పడగొట్టాను. అయితే ఏంట్రా, ఏం చేయగలవు? అప్పుడు రాహుల్, అంటే కావాలని నా జీవితంతో ఆడుకున్నావు కదే, ఆడుకోవడం నాకు కొత్త ఏమీ కాదురా, నీలాంటి వాళ్ళ నా చేతిలో ఎంతోమంది అవుట్ అయ్యారు. నా కళ్ళు బాగా తెరిపించావు, నిన్ను నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు, ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు రాహుల్ అంటాడు. రే పోరా, అరిచినా తిట్టినా నా పిల్లం దేవతే, నీకోసం దాన్ని బాధ పెట్టాను,
నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. అబ్బో పిల్లం ఇప్పుడు గుర్తుకొచ్చింది, అది కూడా నిన్ను మోసం చేశాక. నా పిల్లం గురించి తప్పుగా మాట్లాడితే మర్యాద ఉండదు, చంపేస్తాను అని చెప్పి అంటాడు రాహుల్. కావ్య వాళ్ళ ఇంట్లో కావ్య అంటుంది, అంతేకాదు అత్తయ్య గారు, మేము వెళ్ళేసరికి అదొక పెద్ద హౌస్లా అలా ఫీల్ అయిపోయాడు రాహుల్. మేము వెళ్ళిన 24 గంటల్లో మన రాహుల్ గాడు దాని అప్సరస అని ఫిక్స్ అయినట్టున్నాడు. కానీ 2 రోజులకే అది అడుక్కు తినేదని క్లారిటీ వచ్చింది అని రాజు అంటాడు. ఏమైతేనే అనుకున్నది సాధించారు. ఆ దరిద్రాన్ని ఎండగట్టి రాహుల్ గారి కళ్ళు తెరిపించారు. మీరు కానీ బాధ్యతగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉండకపోతే స్వప్న జీవితం ఆగమైపోయేది అని రాజు వాళ్ళ అమ్మ అంటుంది. వాడు మన ఇంట్లో ఒక వాడు అలా నాశనం అయిపోతుంటే చూస్తూ ఇద్దరిలో మనసు ఎంతో గొప్పది. రాజ్, మీరు చేసిన మేలు అంతా ఇంత కాదు. ఓ దుర్మార్గురాలి వరిలో చిక్కకుండా నా కొడుకుని కాపాడారు అని రుద్రాణి అంటుంది. వాడిని నమ్ముకొని బ్రతుకుతున్న స్వప్న కన్నీళ్లను తుడిచారు. నీకు ఇప్పటికీ రుణపడి ఉంటాను రాజ్. అప్పుడు రాజ్ వాళ్ళ నాన్న అంటాడు, రుణపడి ఉండక్కర్లేదు కాదు, ఇంకనైనా నీ కొడుకుని తడబడకుండా చూసుకో. అవునురా, ఇంతకీ మన రాహుల్ గాడు ఎక్కడా అని అంటారు. అప్పుడు రాహుల్ లోపలికి రాబోతుండగా అప్పుడు రుద్రాణి అంటుంది, తలదించుకోవడం కాదు, నీ పిల్ల ముందు నిలబడి తల ఆగు, నీకేం హక్కు ఉందని ఇంటి వైపు వచ్చావు, ఏం అర్హత ఉందని గడపలో అడుగు పెడుతున్నావు అని స్వప్న అంటుంది. స్వప్న, నేను చేసింది తప్పే కానీ క్షమించమంటున్నా, అంతేగా తప్పులు చేయడం నీకు అలవాటు అయిపోయింది అని స్వప్న అంటుంది. నిన్ను క్షమించడం ఈ ఇంట్లో వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది, కానీ నాకు మాత్రం నీతో కాపురం చేయాలనిపించట్లేదు. తెలియక చేసిన తప్పుకి క్షమాపణ ఉండాలి, అనుకోకుండా జరిగిన పొరపాటుకి మినహాయింపు ఉండాలి. కానీ నువ్వు పుట్టిందే తప్పు చేయడానికి, మీ అమ్మ నిన్ను కన్నదే నీ తప్పుని కాయడానికి. అర్థమవుతుంది, నాలో సహనం చచ్చిపోయింది, నువ్వు ఎప్పటికీ మారవు అని నిర్ధారణ అయ్యింది. అందుకే నేను నీతో కాపురం చేయలేను, నిన్ను భర్తగా అంగీకరించలేను. అప్పుడు కావ్య, అక్క ఏంటిది, అంతా సర్దుకున్నాక నీ పట్టుదల మానవా? కావ్య, ఇదంతా సర్దుకుంది కదా, ఈ గంట గడపడానికి, ఈ గంట దాటేయడానికి జరుగుతున్న నాటకం. సమస్య ఎప్పుడు సర్దుకుపోదు కావ్య, శాశ్వతంగా పరిష్కరించబడాలి. అది మనిషి కళ్ళు తడిస్తే సరిపోదు, మనసు కూడా తడవాలి. అసలు మనసు లేనిదే మనిషిలో మార్పు వస్తుందంటే, జీవితం విలువ తెలుస్తుందంటే ఎలా నమ్మమంటావు, ఎలా కలిసి నడవమంటావు? అప్పుడు కావ్య, అక్క, పచ్చని కాపురాన్ని కాలదన్ని పచ్చనోట్ల కోసం ఎగబడడం తన మూర్ఖత్వం. కానీ ఆ పీడకలలో నుండి నీ నీడలోకి వచ్చిన మనిషిని అర్థం చేసుకుని ఆదరించడం నీ సంస్కారం అక్క. స్వప్న, నీ ఆవేశం నేను కాదనను, నీ బాధ లేదు అని కూడా అనను. వాటన్నిటికీ కారణం నేనే. నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. ఆకాశానికి నిచ్చెన వేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని నీ కాళ్ళ దగ్గర పడ్డాను. నేను పూర్తిగా మారిపోయాను. స్వప్న, ప్లీజ్ నన్ను క్షమించు స్వప్న. అప్పుడు స్వప్న, మన పెళ్ళికి ముందే ఇది చెప్పావు, జరిగిందా? పెళ్లి తర్వాత ఇదే చెప్పావు, మారిందా? ఒక బిడ్డ పుట్టాకనైనా నీలో మార్పు వస్తుందని అనుకున్నాను, వచ్చిందా? రేపు అది పెరిగి పెద్దయ్యాక నీలాంటి నీచుని దాని ముందు నిలబెట్టి ఇతనే నీ తండ్రి అని నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఇప్పటిదాకా నేను మనస్ఫూర్తిగా నీకు ఏది చేయలేదు, మారడని కూడా అనుకోలేదు. కానీ ఈరోజు ఒకరి మోసం నీ విలువ గుర్తు చేసింది, ఒకరి స్వార్థం భార్య అర్థాన్ని తెలుసుకునేలా చేసింది. అందుకే కన్నీళ్లతో నన్ను నేను కడుక్కొని నీ ముందు ఇలా నిస్సాయిలుగా మారిపోయా మనిషిలా నిలబడ్డాను. క్షమించానని ఒక్క మాట చెప్పు స్వప్న, ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న, ఒక్క అవకాశం. స్వప్న, ఒక్క అవకాశం అడుగుతున్నాను కదా, ఒక్కసారి ఆలోచించు. తప్పులు జరిగిన జీవితం, మచ్చలేని కాపురం ఉండదు స్వప్న. ఆ తప్పుల్ని దిద్దుకొని మచ్చల్ని మాపుకోవడం ఒక ఆడవాళ్ళతోనే సాధ్యం, నువ్వే అర్థం చేసుకో అని రాజు అంటాడు. అక్క, బిడ్డ తప్పు చేస్తే మన్నించాల్సింది తల్లి, భర్త తప్పు చేస్తే క్షమించని భార్య ఉంటుందా? ఒకవేళ అలా ఉంటే ఈ ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందు కదలడం. అందించే చెయ్యి రేపటి నీ బిడ్డ భవిష్యత్తును దారి తీస్తుందని గుర్తు చేసుకో. అప్పుడు రాహుల్, నువ్వు ఇంకెప్పుడు నేను ఇలాంటి తప్పుకి స్వప్న నిన్ను బాధపడే పని ఏది చేయను. ఇకపై నిన్ను నొప్పించే పని ఏది చేసినా నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను క్షమించు. ఇంకా ఏంటి చూస్తున్నావు, వాడిని లోపలికి తీసుకువెళ్ళు అని రాహుల్ అమ్మమ్మ అంటుంది. వాడు మారిపోయాడమ్మా, ఇప్పుడు పూర్తిగా నీవాడైనాడు, ఇంకేం ఆలోచించకు. అప్పుడు రుద్రాణి అంటుంది, రేయ్, ఎంతమంది నీ కోసం, నీ జీవితం కోసం తప్పిస్తున్నారు. ఇక నుంచి అయినా భార్య దేవతగా, బిడ్డే ప్రపంచంగా బ్రతుకు, అర్థమైందా? లేదంటే స్వప్న, ప్లీజ్ స్వప్న, ఈ ఒక్కసారికి క్షమించు, ఇదే నీకు చివరి అవకాశం అని స్వప్న అంటుంది. ఈ అవకాశం చాలు స్వప్న, మళ్ళీ ఏ తప్పులు జరగదు కదా. నా మార్పు ఏంటో ముందు ముందు నువ్వే చూస్తావు కదా స్వప్న అని రాహుల్ అంటాడు. సరే లోపలికి రాను అంటే రాహుల్, థ్యాంక్ యూ స్వప్న, ఒరే లోపలికి వెళ్ళు అని
రాహుల్ అమ్మమ్మ అంటుంది. అప్పుడు రుద్రాణి రాహుల్ని కొడుతుంది. అమ్మని కాబట్టే చేతితో కొట్టాను, లేదంటే చెప్పుతో కొట్టేదాన్ని. ఇక నువ్వు మారవా? స్వప్నకి క్షమిస్తే నీ బ్రతుకు బాగుపడినట్టేనా? అందరూ కలిసి నిన్ను ఇంట్లోకి రానిస్తే నువ్వు అనుకున్నది జరిగినట్టేనా? అందరూ నన్ను మనిషిలా గుర్తించారు. అమ్మా, అది చాలు నాకు. నేనేదో బుద్ధిగడ్డి తిని ఆశపడ్డాను, కానీ బెడిసి కొట్టింది. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అయినా అంతా మన మంచిగా జరిగింది అనుకుంటున్నాను అని రాహుల్ అంటాడు. ఏంట్రా నీకు మంచి జరిగింది? పరువు తీసుకోవడమే కాక నిన్ను కన్నందుకు, నిన్ను కోటేశ్వరుగా చూడాలనుకున్నందుకు నన్ను కూడా దిగజార్చినావు. నీకేం చెప్పానురా? నువ్వు నమ్మాల్సింది బయట వాళ్ళని కాదు, నువ్వు ప్లాన్ చేయాల్సింది నా అనుకున్న అనామకుల మీద కాదు. దాని మీద నాకు డౌట్ ఉందని కూడా నీకు చెప్పాను. విన్నావా? అది కాదు అమ్మా, నోరుమి. అదే నువ్వు నన్ను నమ్మి ఉంటే, మన ప్రతాపం ఈ ఇంట్లో వాళ్ళ మీద చూపించి ఉంటే ఇలా జరిగేదా? పిచ్చోడా, నమ్మిన వాళ్ళనే మోసం చేయగలనురా. నేను నీ కోసం ఎన్ని పనికిమాలిన పనులు చేసినా, ఎంతమంది కీడు కోరుకున్నా, ఎన్నిసార్లు దొరికిపోయినా ఇంకా ఈ ఇల్లు నన్ను క్షమిస్తుంది అంటే నమ్మకం రా. ఆ నమ్మకాన్ని వాడుకొని ఈ కొంపని కూల్చి నీకు దోచి పెట్టాలనుకున్నాను. కానీ నువ్వు దారి తప్పి నా మాట కూడా వినకుండా అంత నాశనం చేస్తున్నావు. ఇంత చేయలేక కూడా నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నిన్ను ఈ ఇంటికి వారసుల్ని చేయాలని అనుకుంటున్నాను. మనం ఏం చేయాలనుకున్నా, ఏం సాధించాలనుకున్నా ఇంట్లో వాళ్ళ అవకాశం ఇచ్చేంతవరకే. ఇప్పుడు మళ్ళీ ఓ అవకాశం ఇచ్చారు, దీన్ని పరిపూర్ణంగా వాడుకోవాలి. నోరు మూసుకొని పిచ్చి వేషాలు మానేసి నేను చెప్పింది వింటూ నన్ను ఫాలో అయిపో. ఏం చేయాలో నేను చూచు. అప్పుడు ప్రోమోలో కళావతి అని రాజు పిలుస్తాడు. ఏం కావాలో చెప్పండి. నీ పెదవులతో తాగే కప్పుతో కాఫీ కావాలి అని అంటాడు. అప్పుడే పోలీసులు వస్తారు. ఇక్కడ రాహుల్ ఎవరు అని అడుగుతారు. నేనే అని రాహుల్ అంటాడు. నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటే ఎందుకు అని అడుగుతారు. అప్పుడు కూలీ అనే అమ్మాయి చనిపోయిందని చెప్తారు.